ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో విష్ణుమూర్తి యొక్క శయన భంగిమ ఎందుకు? అవి దేనికి ప్రతీకలు అనే విషయం గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన విష్ణుమూర్తి ఒకటి. స్వామివారిని శయన, ఆసన, స్థానక, నృత్య రూపాల్లో మనం దర్శించుకోవచ్చు. శయన విగ్రహాలు ముఖ్యంగా 4 విధాలుగా ఉంటాయి. అవి యోగం, సృష్టి, భోగం, సంహారం. యోగం శయన విగ్రహం ముక్తికి, సృష్టి వృద్ధికి, భోగం భుక్తికి, సంహారం అభిచారికులకు మార్గాలకు ప్రతీక. మోక్షం కోరేవారు యోగ సైనాన్ని, పుత్ర పౌత్రాది వృద్ధి కోరుకునేవారు సృష్టి సైనాన్ని, భోగవృద్ధి కోరుకునేవారు భోగ సైనాన్ని, శత్రువుల నాశనం కోరుకునేవారు సంహార సైనాన్ని ధ్యానించాలని మన పురాణాలు చెప్తున్నాయి. నదీ తీరాల వెంబడి సరస్సుల ప్రక్కన యోగసైన విగ్రహాలు ప్రశస్తమైనవిగా చెప్తారు. మొదటిది యోగ సైనం. శ్రీ మహావిష్ణువు ఎర్ర తామర రేకుల వంటి నేత్రాలతో యోగనిద్ర సుఖములో ఉంటుంది. 2 భుజాలు కలిగి ఒక ప్రక్కగా పడుకున్నట్టు అర్ధాసైనంలో ఉంటుంది. 5 పడగల శేషుడు శంఖంలా చంద్రునిలా తెల్లగా ఉంటుంది. దీని మీద శయనించిన విష్ణువు గౌరశ్యామ వర్ణంతో ఉంటారు. ఈ విధమైన విష్ణుమూర్తిని పూజాపీఠానికి కుడివైపున భృగువు గాని, మార్కండేయుడు గాని, ఎడంవైపున భూదేవి గాని, మార్కండే మహర్షి ఉంటారు. మధుకైటబులు, బ్రహ్మదేవుడు, పంచాయుధులు నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు. రెండవది సృష్టి సైనం. 9 పడగల కల శేషపాన్పు పైన శ్రీహరి పద్మాల వంటి నయనాలతో, రాజసభావంతో, నల్లని శరీర ఛాయతో, ఎర్రని అరికాళ్లతో శాశ్వతుడై సృష్టి సైన రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు, ఆదిత్యులు, కిన్నెరులు, మార్కండేయ, భృగు, నారద మహర్షులు, మైదుకైటబులను వీరందరితో కలిసి సైనం ఉత్తమ సృష్టి సైనమవుతుంది. మూడవది భోగ సైనం. ఈ సైన రూపంలో శ్రీమన్నారాయణుడు సకల పరివారంతో కూడి 7 పడగల శేషునిలో పడుకుని ఉంటాడు. ఈ స్వామి నాభి నుండి వికసించిన తామర పువ్వులో కూర్చున్న బ్రహ్మ బంగారు రంగు కలవాడై ఉంటాడు. బ్రహ్మకు 2 ప్రక్కల శంఖము, చక్రము, గద, ఖడ్గము, సార్జగము అనే పంచాయుధాలు, పద్మం, వనమాల, కౌస్తుభం కలిపి అష్టాయుధాలు కలిగి ఉంటాడు. ఆ ఆయుధాల ముందు గర్భమంతుడు ఉంటాడు. స్వామి కుడి చేతి ప్రక్కన లక్ష్మీదేవి, కుడి పాదం ప్రక్కన సరస్వతి, ఎడం చేతి ప్రక్కన శ్రీదేవి, ఎడం పాదం ప్రక్కన భూదేవి ఉంటారు. సూర్యచంద్రులు, తుంబురు నారదులు, సప్త ఋషులు, అప్సరసులు, లోకపాలకులు, అశ్వినీ దేవతలు ఉంటారు. పాదాల దగ్గర మధుకైటబులు ఉంటారు. శ్రీవారు సస్యశ్యామల వర్ణంతో, అర్ధసైనంతో, యోగనిద్ర రూపంలో, 4 భుజాలతో, వికసించిన ముఖంతో, తామర రేకుల వంటి నేత్రాలతో, పూర్ణచంద్రుని వంటి ముఖంతో దర్శనమిస్తారు. ఇక 5వది సంహార సైనం. శ్రీమన్నారాయణమూర్తి 2 పడగల శేషుని పాన్పుగా చేసుకొని గాఢ నిద్రలో మూసిన కన్నులతో, తామస భావాన్ని వ్యక్తం చేసే 3 కన్నులతో, వాడిన ముఖం మొదలైన సర్వాంగాలతో, నల్లని వస్త్రాలతో, 2 భుజాలతో, నల్లని శరీర కాంతులతో, రుద్రుడు మొదలైన దేవతల రూపంతో ఉంటాడు. పాలకడలిలో శేషతల్పము పైన శయనించే శ్రీ మహావిష్ణువు తెల్లటి నురుగపాల సముద్రంలో పెద్ద చుట్టగా చుట్టుకొని ఉన్న 5 తలల శేషుని మీద లక్ష్మీదేవి పాదసేవ చేస్తుండగా పవలిస్తాడట. జై శ్రీమన్నారాయణ.